నేను ఆ పార్టీలో 10 సంవత్సరాలు పనిచేశాను. ఈ 10 సంవత్సరాల్లో నేను ఏ రోజైనా ఒక తప్పు చేశాననో, ఒకరి దగ్గర ఒక రూపాయి తీసుకున్నాననో ప్రూవ్ చేయమనండి. మీ పార్టీలో పనిచేసిన వ్యక్తినే కదా! ఈరోజు 24 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆయనకు కనిపిస్తుంది నేను పదవులు అమ్ముకుంటున్నానని. దీన్ని బట్టి ఆయన స్థాయి ముఖ్యమంత్రి స్థాయి నుంచి మా స్థాయికి వచ్చేసిందనేది గమనించాలి. ఏదండి? చేస్తారండి. ఇప్పుడు జగన్ గారి మీద వాళ్ళ చెల్లెలే చేసినప్పుడు, ఎవరో తెలియని వాళ్ళు మనం సామాన్యుల్ని కౌన్సిలర్ చేసినప్పుడు వాళ్ళు అమ్ముడుపోయి మాట్లాడరని ఎలా అనుకుంటారు మీరు? వాళ్ళ వ్యాపారం ఏంటో ఒకసారి కనుక్కోండి. వాళ్ళు ఈరోజు కౌన్సిలర్ అయ్యారు అంటే వైఎస్ఆర్సీపీ పుణ్యం. సామాన్యుల్ని కూడా ఈరోజు ఎంపీల్ని, ఎమ్మెల్యేలని, ఎమ్మెల్సీలు చేసి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన బాటలోనే మేము కూడా రాజకీయ వాళ్ళు లేకపోయినా, రాజకీయ అర్హత లేకపోయినా మంచివాళ్ళగా, పేదవాళ్ళగా ఉన్న వాళ్ళని తీసుకురావాలనుకున్న క్రమంలో వీళ్ళు వచ్చారే తప్ప వీళ్ళు పార్టీ జెండా మోసింది లేదు, పార్టీకి పనిచేసిన వాళ్ళు కాదు. కానీ ఆ కృతజ్ఞత లేకుండా ఈరోజు ఎవరో చెప్పిన మాటలకో దేనికో లొంగి నా మీద నిందేస్తే ఖచ్చితంగా భగవంతుడు సమాధానం చెప్తాడు. నేను ఎప్పుడూ చెప్తాను, జగన్ అన్నలాగే నేను కూడా భగవంతుడిని నమ్ముతాను. ప్రజలకి సర్వీస్ చేయాలని పాలిటిక్స్లో వచ్చాను. నన్ను ఎవరు ఎన్ని మాట్లాడినా అది భగవంతుడికే వదిలేశాను. మాట్లాడిన వాళ్ళంతా కూడా కాలగర్భంలో కలిసిపోయారనేది చరిత్ర చూస్తే మీకే అర్థమవుతుంది. ఆంధ్రజ్యోతికి చాలా ప్రేమ నేనంటే. ఒకసారి సీట్ లేదంటారు, ఒకసారి సీటు ఎంపీగా ఒంగోలు ఇస్తానంటారు. పక్క రాష్ట్రాలకి ముఖ్యమంత్రులు కూడా చేసేసేలాగా ఉండరు వీళ్ళు మా అందరినీ చూస్తూ ఉంటే. అంటే వీళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంది అంటే, తెలుగుదేశానికి, జనసేనకి, ఈరోజు కాంగ్రెస్కి అభ్యర్థులు లేరు అనౌన్స్ చేద్దామంటే. సో అది లేక ఏం చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద పడి అడవటం. వీళ్ళు 175 మంది క్యాండిడేట్లు పెడతారు, లేదా కావాలంటే మార్పులు చేర్పులు కూడా చేసుకోవడానికి వీళ్ళకి క్యాండిడేట్లు దొరుకుతున్నారు. మాకు దొరకట్లేదే అన్న బాధ, కక్ష సాధింపు, ఈ విధంగా క్యాడర్లో కన్ఫ్యూజ్ చేస్తూ లీడర్లు కొట్టుకునే పరిస్థితిని తీసుకొస్తుంది పచ్చ ఛానళ్ళు మాత్రమే అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నగిరి నియోజకవర్గంలో వర్క్ చేసుకుంటున్న నాకు ఎక్కడో ఒంగోలుకు పోవాల్సిన అవసరం ఏముందో కూడా నాకు అర్థం కాల. ఈ ఏబిఎన్ గారు కానీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కానీ, లేదా రామోజీ గారు ఏమన్నా నగిరికి వచ్చి కంటెస్ట్ చేస్తారా? వాళ్ళ ఇంట్లో మనోళ్ళ మనవరాళ్ళు చేస్తారా? పోనీ వాళ్ళకి కావాలంటే జగన్ గారిని అడగచ్చు కదా. ఎందుకు ఈ విధంగా పేపర్లో రాస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నిజంగా చాలా బాధేసిందండి. నిన్నటి వరకు పెద్దిరెడ్డి అంకుల్ని దేవుడు అంటూ నెత్తిన పెట్టుకొని తిరిగిన ఆ ఎమ్మెల్యే ఈరోజు పెద్దిరెడ్డి అంకుల్ గురించి, మిథున్ రెడ్డి గురించి మాట్లాడడం చాలా బాధ వేసింది నాకు. ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్యేగా 2014లో సీట్ ఎవరు తీసి ఇచ్చారండి? ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళీ 2019లో సీట్ ఇప్పించి ఆయన్ని గెలవటానికి అందరి నాయకుల్ని, కార్యకర్తల్ని క్రోడీకరించి మాట్లాడించి గెలిపించింది ఎవరండి? మరి అలాంటి వ్యక్తి గురించి ఎలా మాట్లాడతారు? ఈరోజు గురుమూర్తి గారు ఎంపీగా ఉన్నారు. ఆయన్ని ఎమ్మెల్యేగా వెళ్ళమన్నప్పుడు ఆయన ఈరోజు పార్టీ ఆదేశాలని గౌరవించి ఎమ్మెల్యేగా వెళ్తున్నారు. అలాగే ఆ ఎమ్మెల్యే గారిని ఎంపీగా పంపించినప్పుడు పార్టీ ఆదేశాలని గౌరవించి ఎంపీగా వెళ్ళాలే కానీ ఈ విధంగా కక్ష సాధింపుగా మాట్లాడుతున్నారు అంటే మరి అది ఆయన ఆన్సర్ చెప్పాలి అలా చెప్పడానికి కారణం. అండ్ ఇంకా మాట్లాడుతున్నారు, ఈ జిల్లాలోనే కాదు, సీట్లు మారిన వాళ్ళు